భారతీయుడు 2 శంకర్ అండ్ కమల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2 గంటల 50 నిమిషాలు ఉంది. మొదటి అరగంట పాటు ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న చిన్న పెద్ద సమస్యలన్నీ చూపించి సిద్ధార్థ క్యారెక్టర్ ద్వారా చూపిస్తారు. ఆ తర్వాత మన లోకనాయకుడు కమల్ హాసన్ ఎంట్రీ. అక్కడ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే గూస్ బంప్స్ వచ్చేవి, కానీ ఎందుకు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వలేదు అక్కడ. ప్లస్ అక్కడ వచ్చిన వర్మకళ అని కొత్తగా ఏదో కాన్సెప్ట్ పెట్టారు. అక్కడ మనుషులు మారిపోవడం అనేది వర్మకళ ద్వారా అది కన్విన్సింగ్ అనిపించలేదు. బట్ పాటలు అయితే బాగున్నాయి. అది ఏది ఎస్పెషల్ ఆ క్యాలెండర్ సాంగ్ ఏదైతే ఉందో అది అదిరిపోయింది. మిస్ యూనివర్స్ 2017 ఆ మోడల్ ఎవరో కానీ ఆ పాట పిక్చరైజేషను, ఆ పాట బీట్స్, ఆ పాట చాలా బాగా తీశాడు. శంకర్ మార్క్ కనపడింది ఆ పాటలో. ఇక ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంకో 2 పాటలు, ఒకటి ఫస్ట్ కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్, అది ఓకే, కథకు అవసరం, కథకు తగ్గట్టుగా వెళ్ళింది. బట్ ఇంకో పాట, మూడో పాట ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో, అది అనవసరం అనిపించింది. ఏదో రిచ్గా తీశారు కానీ 1000 మంది ఆర్టిస్టులతో అది అవసరం లేదనిపించింది. సేమ్ మన గేమ్ చేంజర్ సాంగ్ లాగా అనిపడింది, జరగండి సాంగ్ లాగా. ఇక ఫస్ట్ హాఫ్లో ఇక సేమ్ ఇంక అదే, ఇక వర్మకళ ద్వారా మళ్ళీ గుజరాత్ ఎపిసోడ్ ఏదో పెట్టుకున్నారు, కానీ అది కూడా అంటే వర్మకళ ఒక్కటి తీసేస్తే మిగతా అంతా బాగానే ఉంది ఫస్ట్ హాఫ్లో నాకు. ప్లస్ సిబిఐ ఆఫీసర్గా చేసిన మన బాబీ సింహ క్యారెక్టర్ కూడా డమ్మీగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో. వాళ్ళకు ఎలా తెలుసు మొదటి మర్డర్ చేసింది సేనాపతి అని, ఎలా కనుక్కున్నారు అనేది రీజనింగ్ ఇవ్వలేదు లాజికల్గా. ప్లస్ పోలీసులకి అంటే సిబిఐకి ఎలా తెలిసింది సేనాపతి ఇండియాకి వస్తున్నాడు అనేసి, ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది బాబీ సింహ క్యారెక్టర్ వైజ్. ఫస్ట్ హాఫ్లో ఫేస్బుక్ లైవ్ అని ఒక ఎపిసోడ్ ఉంటుంది కమల్ హాసన్, అది చాలా బాగా తీశారు. అక్కడే మనకు మొత్తం స్టోరీ అంతా అర్థమవుతుంది. అసలు ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏంటి అనే దానికి ఆన్సరు ఆ ఎపిసోడ్లో ఉంటుంది. చాలా బాగుంది ఆ ఎపిసోడ్. బట్ అక్కడ కూడా మళ్ళీ వర్మకళ ఉన్న ఎపిసోడు కన్విన్సింగ్గా అనిపించదు. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయాక సెకండ్ హాఫ్ కూడా సేమ్ మొదటి ఫస్ట్ హాఫ్ లాగే సేమ్ ఇదే వర్మకళ ఉపయోగించడం, పంజాబ్లో ఒక ఎపిసోడు, అలా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ప్యారలల్గా సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్, సిద్ధార్థది ఒక ఎపిసోడు, మన రకుల్ ప్రీత్ సింగ్ది ఒక ఎపిసోడు, అండ్ ప్రియా భవానీ శంకర్ది ఒక ఎపిసోడు, అలాగే సిద్ధార్థ్ ఫ్రెండ్ క్యారెక్టర్ది ఒక ఎపిసోడు, ఇలా ఎపిసోడ్లు పెట్టుకుని, అండ్ కలకత్తా ఒక ఎపిసోడు, కాశ్మీర్ ఒక ఎపిసోడు, వైజాగ్ ఒక ఎపిసోడు, ఇలాంటివన్నీ చూపించుకుంటూ వచ్చారు ప్యారలల్గా. అంతగా ఏమనిపించదు. బట్ సిద్ధార్థ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ప్రీ క్లైమాక్స్ ముందు, అది చాలా బాగా వచ్చింది. ఆ డ్రామా కానీ ఆ ఎమోషన్ కానీ సిద్ధార్థ్ అక్కడ చాలా బాగా చేశాడు ఆ 10-15 నిమిషాల ఎపిసోడు. ఆ తర్వాత క్లైమాక్స్లో మనం ట్రైలర్లో చూసిన యూనిసైకిల్ మీద కమల్ హాసన్ చేసే స్టంట్స్, అవి కొంచెం అక్కడ కొద్దిగా ఆ ఫైట్లోనే కమల్ హాసన్ ఏదో ఆ ఏజ్లో, అంటే సినిమాల పరంగా కమల్ హాసన్ 100 ఏళ్ళ క్యారెక్టర్, ఇది 106 ఏళ్ళు ఉంటాయి సినిమా పరంగా చూసుకుంటే. రియల్ లైఫ్లో 70 ఏళ్ళు ఉంటాయి కమల్ హాసన్కి. ఈ సినిమాలో 6 ప్యాక్ చూపించడం అనేది కొంచెం టూ మచ్ అనిపించింది. గ్రాఫిక్స్ అని అర్థమైపోతుంది, అవసరం లేదు ఇలా ఈ వర్మకళ కానీ ఈ గ్రాఫిక్స్లో 6 ప్యాక్ కానీ అవసరం లేదనిపించింది. బట్ అదర్వైజ్ మిగతా సినిమా అంతా చాలా బాగా అనిపించింది, పర్ఫెక్ట్గానే తీశారు. ప్లస్ సినిమాని ఎండ్ చేయలేదు, పార్ట్ 3కి లీడ్ వదిలారు. అంటే పార్ట్ 3ది కొద్దిగా గ్లిమ్సెస్ చూపిస్తారు సినిమా అంతా అయిపోయాక ఎలా ఉండబోతుందని. పార్ట్ 3లో చాలా దాచిపెట్టారు అనిపించింది. ఎస్పెషల్లీ మనకు భారతీయుడు 1లో ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందో, స్వాతంత్ర పోరాటం ముందు జరిగే ఎపిసోడ్లు, వాటికంటే ముందు ఇంకా ఏదో స్టోరీ ఉందని చూపించారు. అది పార్ట్ 3 కోసం దాపెట్టారు. అది చాలా అద్భుతంగా ఉండబోతుందని అర్థమైంది. సో ఖచ్చితంగా పార్ట్ 3 అయితే చూడాలి. బట్ పార్ట్ 2 చూడొచ్చా లేదా అంటే చూడొచ్చు, ఎక్సెప్ట్ కొంచెం భరించాలి. కొద్దిగా లాంగ్ సీన్స్ ఉన్నాయి. వర్మ కళ ఎపిసోడ్లు కొంచెం భరించగలిగితే ఒక 3-4 సార్లు వస్తుంది వర్మకళ, అవి లాజికల్గా అనిపించదు. ప్లస్ ఈ 6 ప్యాక్ బాడీలు, ఆ ఏజ్లో ఆ స్టంట్లు చేయడం, ఇలాంటివన్నీ కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ అని భరించగలిగితే సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. డ్రామా ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక 2 సీన్లు, సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ ఎపిసోడు, ఇవన్నీ మీనింగ్ఫుల్గా మాటలు అవన్నీ చాలా బాగా ఉన్నాయి. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను. నా రేటింగ్ వచ్చేసి 3/5. సో చూడండి, భారతీయుడు 2 ఫ్యామిలీతో కలిసి చూడండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. సో 1 చూసిన వాళ్ళు ఎలా ఖచ్చితంగా చూస్తారు. 2 చూస్తే 3 మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతాయి. సో 1 చూడకపోయినా 2 చూడొచ్చు, కొంచెం అర్థం కాకపోవచ్చు. బట్ యూట్యూబ్లో ఉంది భారతీయుడు 1, అది వీలైతే ఒకసారి చూసి భారతీయుడు 2 చూడండి. ఇక 3 6 నెలల్లో వస్తుంది, జనవరిలో రిలీజ్ అనుకుంటా, జనవరిలో షూటింగ్ అయిపోయింది అది కూడా. సో చూడమని చెప్తాను. కొంచెం అక్కడక్కడ భరించగలిగితే చాలు. కొద్దిగా పెద్ద సినిమానే, ఆల్మోస్ట్ 3 గంటలు ఉంది సినిమా. బట్ ఓకే, చూడొచ్చు, మరీ అంత తీసి పారేసే విధంగా అయితే లేదు. అది నా వ్యూ. నా రేటింగ్ వచ్చేసి 3/5 ఫర్ భారతీయుడు 2. ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఓకే, బాయ్.